రేవంత్ రెడ్డి గారు, మీరున్న సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మీ పీసీ అధ్యక్షుడు, మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు అత్తం అడ్డం బడ్డా తొక్కుకుంటూ పోయి ఇలా బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి కేసీఆర్ని ముఖ్యమంత్రి చేస్తారు. దీన్ని ఎవరు కాపాడలేదు. ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఆల్రెడీ ప్రజలు ఎన్నికల కొరకు చూస్తున్నారు, టైం కొరకు. నీకు అధికారం ఉంది, పోలీసుల యంత్రాంగం ఉందనే ఉద్దేశంతో ప్రజలు ఏ టైంలో ఎప్పుడు తీర్పు ఇవ్వాలో ప్రజలు బాగా వ్యక్తులు అర్థమైపోయింది. వాళ్ళకు మోసపోయినాం, దగాపడ్డాం అనే ఆలోచన అర్థమైంది. ఇప్పుడు ఏమైనా సమయం కోసం ఎదురు చూస్తారు. ఇప్పటికైనా పాలమూరు రంగారెడ్డి జరిగినటువంటి అన్యాయాన్ని ప్రతిపక్షాలుగా మమ్మల్ని తీసుకెళ్ళి ప్రధానమంత్రితో మాట్లాడిపి అఖిల పక్షాన్ని తీసుకోబో. పాలమూరుని బిడ్డనన్నావు కదా, పాలమూరుకి న్యాయం చేయి. పాలమూరుకు రావాల్సినటువంటి న్యాయం చేయక, హామీలు చేయక, పాలమూరు బిడ్డనంటావు, నల్లపిల్ల బిడ్డనంటావు. ఎక్కడ నల్లమల్ల, ఎక్కడ నువ్వేంది, ఏంది నువ్వు? ఎన్నిసార్లు మాట్లాడతావు ఉపన్యాసం నల్లమల్ల బిడ్డనని? నల్లమల్ల బిడ్డని నల్లమల్లకి ఏం చేసినావు? పాలమూరు బిడ్డని పాలమూరుకి ఏమి ఇచ్చినావు?